నమస్కారం. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడిపల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ. డ్రైవర్ సజీవ దహనం, కాలిబూడిదైన 2 లారీలు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నిర్మల్ అటవీ మండలాధికారి నాగిని బాను పిలుపునిచ్చారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గండిరామన్న అర్బన్ పార్క్లో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, జీవ వైద్య సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్రాధికారి రామకృష్ణరావు, అధికారులు సంతోష్, నజీర్ ఖాన్, రాజశేఖర్, నాయకులు సాయన్న, ఇర్ఫాన్, అస్లాం, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలం సమీపంలో మేడిపల్లి వద్ద గల 44వ జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా 2 లారీలు దగ్ధమయ్యాయి. గురువారం ఉదయం నాగ్పూర్ నుండి హైదరాబాద్కు ఆలుగడ్డలను తీసుకుని వెళ్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. ఇదే రూట్లో ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ జొన్నల లోడుతో వెళ్తున్న మరొక లారీ వెనుక నుండి ఆగి ఉన్న లారీని ఈగొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్లో ఉన్న సొనాలకు చెందిన డ్రైవర్ జవాన్ సింగ్ మంటలను దాటుకుని బయటకు రాలేక సజీవ దహనం కాగా 2 లారీలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఇదిలా ఉండగా ఈ సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళానా ఇంకొకటా అలా బాలసి మంది ఉన్నారు. వాళ్ళు మెడికల్ క్యాంప్ కూర్చున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వైద్యులు హాజరవుతున్న ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ అన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో కళాశాలలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుధాకర్ తో పాటు జిల్లా నేషనల్ గ్రీన్ కోఆర్డినేటర్ డి మోహన్ రావు మాట్లాడుతూ
పర్యావరణ హిత వస్తువులపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని విరివిగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తల్లి పేరుతో ఒక మొక్క నినాదంతో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, డాక్టర్ పవన్ కుమార్, కుంట శ్రీహరి, డాక్టర్ పిజి రెడ్డి, రమేష్ రెడ్డి, రజిత, ఉమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని గాజుల్పేట సమీపంలో పంట పొలాల్లో మధ్యయుగ యుద్ధ వీరుని శిల్పాన్ని గుర్తించినట్లు కవి, కళాకారుడు పోలీస్ భీమేష్ తెలిపారు. దాదాపు 12వ లేదా 14వ శతాబ్దానికి చెందినదిగా, కళ్యాణి చాళుక్యులు లేదా కాకతీయుల కాలం నాటిదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలను మహబూబ్నగర్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి తెలిపారు. ఈ మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కరపత్రాలను విడుదల చేశారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలుపై మహాసభలు చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, నర్సయ్య, గంగారాం, నరేష్ తదితరులు పాల్గొంటున్నారు. ప్రియమైన ప్రజలారా, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు మహబూబ్నగర్ పట్టణంలో జిల్లా కేంద్రంలో 20, 21, 22 తేదీలలో నిర్వహిస్తున్నాం. 20 నాడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కామ్రేడ్ మాణిక్ సర్కారు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. వ్యవసాయ కార్మికులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా కమిటీగా మేము పిలుపునిస్తున్నాం. ఈ మహాసభలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు కూడా ఈ మహాసభలకు హాజరవుతున్నారు. అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నారు. వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో హాజరై ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడిపల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ, డ్రైవర్ సజీవ దహనం, కాలిబూడిదైన 2 లారీలు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.